టీఆర్ఎస్ ఎల్పీల ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్తారు కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి గుర్తు మీ అవుతుంది సంప్రదింపులు చేసి చెప్తామని చెప్తారా? మరి మీకెందుకు రాలేదు? రాష్ట్రపతి ఎన్నిక ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అనే ఆలోచన మీకెందుకు రాలేదు? పోనీ మరి దళితున్నే రాష్ట్రపతిని పెట్టాలన్నటువంటి ఆలోచన మీకు ముందే ఎందుకు కలగలేదు? మరి మీరా కుమార్ని పెడుతున్నాం, ఆ మేడంని పెడుతున్నాం, మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మీరు ముందు ఎందుకు అడగలేదు? ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీరు అభ్యర్థిని ప్రకటించలేదు, ముందు సంప్రదించలేదు. మా అభ్యర్థిత్వం ప్రకారం ఒక దేశానికి దళితుడు రాష్ట్రపతి అవుతుంటే దానిపైన కూడా మీకు రాజకీయమా? ప్రతిదీ రాజకీయమేనా? నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు బాగుపడతాయి, నల్లధనం మొత్తం బయటకు వస్తుంది, పేద ప్రజలకు లాభం జరుగుతున్నందుకు దేశ రాష్ట్ర ప్రయోజనాలే మా పార్టీకి ముఖ్యం, మా నాయకునికి ముఖ్యం, మా ముఖ్యమంత్రికి ముఖ్యం కనుక వెంటనే మద్దతు తెలిపిండు. దానిపైన కూడా మా ముఖ్యమంత్రికి కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే నేను ఏమైనా చేస్తా, ఈ రాష్ట్రం నాకు ముఖ్యం, రాజకీయాలు నాకు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడడం నాకు ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలు నాకు ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా బాగుపడేవి నా ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి ఈరోజు కేంద్రంతో అవలంబిస్తున్న తీరు అదొక్కటే. మా ఒప్పందం ఒకటే ఒక్క ఒప్పందం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధే మా ఒప్పందం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే మా ఒక ఒప్పందం, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమ పథకాలు అన్నీ అమలు కావడమే మా ఒప్పందం. రాష్ట్రం బాగుపడడానికి మా ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఏ ఒప్పందమైనా కుదుర్చుకొని ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో నేను బొంత పురుగునైనా కౌలించుకుంటా తెలంగాణ రాష్ట్రం వస్తే అంటే ఏమైనా చేస్తానని చెప్పడం జరిగింది. తల నరుక్కుంటా తెలంగాణ వస్తే నాకు జాల్ అనేటువంటి పరిస్థితి అవసరం అనుకుంటే అదే లక్ష్యంగా అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని ఉద్యమాన్ని నడిపి ఈరోజు తెలంగాణ చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. 3 సంవత్సరాలు మీకు సీట్లు లేకపోతే కింద మీద అయిపోతున్నారు, పిచ్చిలేసిపోతుంది. 60 సంవత్సరాలు అనుభవించినటువంటి మీరు 3 సంవత్సరాలకే తల్లడిల్లిపోతున్నారే. ఒక 20 సంవత్సరాలు ఆగండి, కనీసం 10 సంవత్సరాలు ఆగండి, చూడండి. ఆగిన తర్వాత ఎందుకు ఇంత రాద్ధాంతం, ఇంత కింద చౌక చేసుకుంటారు? ఇది పద్ధతి కాదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈరోజు కౌన్సిల్ ఉంది జిఎస్టీ పైన, ఎక్కడెక్కడ ఏ వర్గాలకు మినహాయింపు కావాలనో, ఏ వర్గాలకు నష్టం జరుగుతుందో, దీనివల్ల రాష్ట్రానికి ఎంత భారం పడుతుందో ఖచ్చితంగా దానిపైన మీకు మద్దతు ఇస్తున్నాం. ఎవరే కానీ ఒకరి మద్దతు ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ ప్రతిస్పందన ఉంటుంది. నీకు ఈ మద్దతు ఇచ్చినాం, నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసినాం, మరి మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, దానిపైన మీరు కూడా దృష్టి పెట్టి మినహాయింపు ఇవ్వనని అడగడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే కొట్లాడితే చేయడానికి అవకాశం ఉంటుందా? ప్రజలు అందరూ కూడా గమనించాలి. ఇదంతా ద్వంద్వ వైఖరి. ఈ కేసులు పీసులు అన్నీ కూడా మీ హాయంలోనే పుట్టగొడుగుల్లాగా వచ్చినాయి. బోఫోర్స్ నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా, రాష్ట్రం దేశం నుంచి మొదలుకుంటే రాష్ట్రం వరకు కూడా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా సిబిఐలో ఇరుక్కొని జైల్లోకి పోయినటువంటి చరిత్ర, మంత్రులుగా ఉండి అన్ని రకాలుగా ఉండి జైలుకు పోయేటువంటి చరిత్ర. ఎక్కడ చూసినా కుంభకోణాలే, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అక్రమాలే. అలాంటి చరిత్ర మీకుంది. 3 సంవత్సరాల్లో ఇంత పురోగాభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రం పైన అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన ప్రజలందరి మద్దతుతో ఈరోజు ముందుకు కొనసాగుతుంటే ఈరోజు మీరు మాట్లాడే మాటలు ప్రజలను అవమానించడమే, తెలంగాణ ప్రజలను అవమానించడమే. మూకుమ్మడిగా మీరందరూ కూడా మాకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రాష్ట్ర ప్రభుత్వంపై భారం వద్దు, మినహాయింపు చేయండి, వస్త్ర వ్యాపారులపైన భారం వద్దు, మినహాయింపు చేయండి అని మాతో పాటు ముక్తకంఠం మీరు పలుకుతే, గొంతు కలిపితే అప్పుడు ఈ ప్రజలు ప్రశంసిస్తారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే